అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై కసరత్తులు ప్రారంభించారు. అయితే రానున్న 100 రోజుల్లో ఎన్ని ఇంటి నిర్మాణాలు చేపట్టాలని చెప్పనేసి సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్రంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సొంత ఇంటి కలను నిర్మాణం కోసం కొన్ని చర్యలు కూడా చేపట్టనున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు 3 సెంట్లు చొప్పున, అలాగే పట్టణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పనేసి ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా నిన్న గృహ నిర్మాణ శాఖలో సమీక్ష జరిగిన అనంతరం ప్రతి ఇంటికి 4 లక్షల చొప్పున, అక్షరాల 4 లక్షల చొప్పున అమౌంట్ ఇవ్వాలని, అదేవిధంగా వీరికి లోన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పనేసి ఆ సమీక్షలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వీరికి సంబంధించినటువంటి అర్హతలు, అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి పెండింగ్ బిల్లులు, అంటే 2014 నుండి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమీక్షలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ప్రతి పేదవానికి తమ యొక్క సొంత ఇంటి కల నిర్మాణం కోసం నిన్న సమీక్షలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.